నమస్తే. ఎంతో పుణ్యప్రదమైన మాఘమాసంలో అడుగుపెట్టేశాం. ఈ మాసంలో చేసే ప్రతి పూజ, వ్రతం, దానం, హోమం, యాగం ఏదైనా సరే ఎంతో చక్కగా 1000 రెట్లు ఫలితాన్ని ఎంతో చక్కగా మనకందిస్తుందని మన పూర్వీకులు మనకి ఎంతో చక్కగా నేర్పించారు. అయితే ఈ మాఘమాసంలో మనం చేసే సూర్యారాధన కానివ్వండి, అంటే ఆదిత్యారాధన కానివ్వండి, నదీ స్నానాలు కానివ్వండి, వాటిల్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ దాగి ఉన్నాయండి. చెప్పుకుందాం రండి. మాఘమాసంలో మొట్టమొదటిగా మనం చాలా చక్కగా చేసేదేంటి? శీతాకాలం నుంచి ఎండాకాలానికి మనం ప్రోగ్రెసివ్‌గా మనం వెళ్ళేది ఈ మాసంగా చెప్పుకుంటాం. ఈ పర్టిక్యులర్ మాసంలో పొద్దున్నే ఆదిత్యారాధన చేయడం, రాగి లోటాల్లో నీళ్లు నింపి సూర్యభగవానుడికి మనం అర్ఘ్యం ఇచ్చేటప్పుడు, ఆ నీటి ధార గుండా గనక సూర్యుడిని మనం గనక చూసినట్లయితే సమస్త రోగాలకి ఎంతో చక్కగా విముక్తి పొందొచ్చు. కానీ ఆ తర్వాత ఒక 10 నిమిషాలైనా సరే సూర్యభగవానుడి కిరణాల్లో కూర్చొని చక్కగా దైవారాధన చేసుకోండి.